చిత్రం చాలా బాగుంది. ఇతివృత్తము, చిత్రీకరణ, సాహిత్యము, సంగీతము, శౌర్యము, నటుడి యొక్క ఆహార్యము, ఎంచుకున్న యొక్క చిత్రీకరణ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ కొత్త తరానికి, యువతరానికి పాత తరంలో జరిగిన చరిత్రను, ఆ యుద్ధాలను, ఆ దండయాత్రలను, మన తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం మన మహావీరులు సాగించిన పోరాటాలను వారందరికీ చిరస్మరణీయంగా తయారు చేస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో యుద్ధ సన్నివేశాలు ఇంత చక్కగా చిత్రీకరించినట్టు సినిమా భారతదేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లీష్ వాళ్ళు మామూలుగా చాలా పెద్ద ఎత్తున చాలామందిని పెట్టి ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మన తెలుగు చరిత్రలో ఇంతటి చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు క్రీష్ రాధాకృష్ణమూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ రచన కొంత మధ్యలో కొంత ఊహ కొంత కల్పితం అనే సినిమాలో సహజంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అది మనసుకు ఆకట్టుకునే విధంగా అతికినట్టుగా రచన చేసిన యొక్క సాయి మాధవన్ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీటన్నిటి నుంచి ఈ సినిమా వ్యయ ప్రయాసాలకు ఓర్చి సినిమా నిర్మాణం చేయడం, ఆ సినిమాను కూడా 79 రోజుల్లో ఒక రికార్డు స్థాయిలో తక్కువ సమయంలో పూర్తి చేయడం చాలా ముదాహం అని చెప్పని నేను భావిస్తున్నాను. మన నటుడుగా బాలకృష్ణ ఈ సినిమాలో మరి మన మడమతిప్పని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని మనం పురాణాల్లో, జానపదాల్లో అనేక సినిమాల్లో వారిని చూసాం. మనం ఇవాళ బాలకృష్ణ ఈ సినిమాలో నటించి నేను ఇందాకే చెప్పినట్టుగా వారి యొక్క ఆహార్యం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ ఉచ్చారణ కానీ, లేకపోతే హావభావాలు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా ఆ పాత్రకు అతికినట్టుగా, సరిపోయినట్టుగా, చాలా సహజంగా ఈజ్ అంటారు మామూలుగా, చాలా సహజంగా నటించడం అవుతుందో అది చాలా సంతోషం. ప్రజలను తప్పనిసరిగా ఇది మెప్పిస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎంచుకున్న లొకేషన్స్ అది మొరాకో కావచ్చు, లేకపోతే మన మధ్యప్రదేశ్లో ఉంటే మహాబలేశ్వర్ కావచ్చు, అహల్యాబాయి ఆ యొక్క కోట, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేదా మిగతా ఇవన్నీ కూడా ఎక్కడా సినిమాలో అసభ్యత కానీ లేదు. శృంగారం అసభ్యత లేకుండా పరిగెత్తవచ్చు అనేది గతంలో రామారావు గారి సినిమాలో మనం చూసేవాళ్ళం. అలాగే ఈ సినిమాలో కూడా శృంగారం ఉంది, దాంతోపాటు శౌర్యం ఉంది, దాంతోపాటు చరిత్రను మన కళ్ళ కట్టినట్టుగా చూపించే విధానం అవుతుందో ఇవన్నీ కలిసి వెరసి సినిమా బృందానికి అంతా కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మన యువత, మన పిల్లలు తెలుగు తరం చరిత్రల గురించి తెలుసుకోవడానికి మన శాలివాహన శకం లేదా శాతవాహనులు వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ పోరాట పటిమ, జన్మభూమి పట్ల, దేశం పట్ల వాడు చూపించినట్టుగా అకుంఠిత దీక్ష మనందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అందుకని ప్రజలు తప్పనిసరిగా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. నేను సినిమాలు పెద్ద ఎక్కువగా చూడను, సినిమా కార్యక్రమాలు కూడా పెద్ద ఎక్కువ రాను. కానీ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసామని బాలకృష్ణ చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను వద్దామని చెప్పిన ఆ రోజు సినిమా ఫంక్షన్కి వెళ్ళాను. సినిమా రంగానికి సంబంధించిన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అంతగా సినిమాల గురించి వినడమే కానీ చూసే ఆసక్తి అంత సమయం నా దగ్గర ఉండదు. కానీ ఇది మంచి వృత్తివృత్తము, మన చరిత్రను మన పిల్లలకు గుర్తు చేయడము, ఈ రెండు అంశాలు నన్ను బాగా ప్రభావితం చేసి నేను ఆ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ సినిమా కూడా సంక్రాంతి పర్వదినాన కుటుంబ సభ్యులందరం కలిసి కాస్త కాలక్షేపం చేయడం అలవాటు నాకు మామూలుగా. కానీ అయినప్పటికీ కూడా నేను మన చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి సినిమా చూడడం కోసం కుటుంబ సభ్యులందరితో వచ్చాను. వచ్చినందుకు సినిమా నాకైతే సంతృప్తిగా నచ్చింది, జనానికి కూడా నచ్చుతుందనే విశ్వాసం నాకు. మా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమా రణమే.
అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమి పుత్ర, తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను.